జ్వరం వచ్చి తగ్గినప్పుడు, అలర్జీలతో బాధపడుతున్నప్పుడు ఒంటిపైన, పెదవుల చుట్టూ చిన్న చిన్న నీటి పొక్కులు రావటం మనలో చాలామందికి అనుభవమే. ఇలాంటి పొక్కులు చాలా వరకు 1-2 రోజుల్లో వాటంతట అవే తగ్గిపోతూ ఉంటాయి. అయితే ఒక్కోసారి సూది మొనంత పరిమాణంలో మల్బరీ గుడ్ల మాదిరిగా ఒంటిపై అక్కడక్కడ తెట్టులాగా చిన్న చిన్న నీటి పొక్కులు కనిపిస్తూ ఉంటాయి. తీవ్రమైన నొప్పి, మంటతో వేధిస్తూ ఉంటాయి. ఈ రకమైన నీటి బుగ్గల్ని హెర్పీస్ అని, వాడుకలో సర్పీ లేదా చల్దీ అని పిలుస్తూ ఉంటారు. సూదులతో గుచ్చుతున్నట్లుగా వేధించే హెర్పీస్ పొక్కుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జ్వరం వచ్చి తగ్గాక ఎలర్జీల బారిన పడ్డప్పుడు పెదవుల చుట్టూ, ఒంటిపైన అక్కడక్కడ చిన్న చిన్న గుళ్ళు రావటం, ఆపై అవి 1-2 రోజుల్లో తగ్గిపోవటం మనలో చాలామందికి అనుభవమే. అయితే ఒక్కోసారి సూదిమొన పరిమాణంలో మల్బరీ గుడ్ల మాదిరిగా ఒంటిపై అక్కడక్కడ తెట్టులాగా చిన్న చిన్న నీటి గుళ్ళలు కనిపిస్తూ తీవ్రమైన నొప్పి, మంటతో బాధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఛాతీ కింది భాగంలో జంధ్యం ధరించిన చందంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైన నీటి బుగ్గల్ని హెర్పిస్ అని, వాడుకలో సర్పీ లేదా చల్దీ అని పిలుస్తారు. హెర్పిస్ అనేది వైరస్ క్రిముల ద్వారా సంక్రమించే ఒక తీవ్రమైన అంటువ్యాధి. పూర్తిగా నయం చేయటం కష్టమే, తరచూ వస్తూ పోతూ ఉంటుంది. హెర్పిస్ సింప్లెక్స్ అనే వైరస్ ద్వారా నోరు, జననేంద్రియాల భాగంలో చిన్న చిన్న గుల్లలుగా కనిపిస్తూ ఉంటుంది. హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అనేది చాలామందికి భయపెట్టే విషయం, కానీ అంత భయంకరమైన వ్యాధి కాదు ఇది. హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అనేది 2 రకాలు ఉంటాయి, టైప్ 1, టైప్ 2. టైప్ 1 అనే వైరస్ బొడ్డు పైన వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్. టైప్ 2 అనే వైరస్ బొడ్డు కింద వచ్చే ఇన్ఫెక్షన్స్. సో ఈ టైప్ 1 అనే వైరస్, హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అండ్ టైప్ 1 అనే వైరస్ చిన్నపిల్లల్లో ఎక్కువగా కామన్గా కనబడుతుంటుంది. అంటే నాన్ సెక్షువల్ కాంటాక్ట్, అంటే ఈ సెక్స్ ద్వారా సంబంధించిన కాకుండా లాలాజలం టచ్ చేయడం, ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళ లాలాజలం మనకు టచ్ అవుతే మొక్కం పైన హెర్పీస్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బొడ్డు కింద హెర్పీస్ సింప్లెక్స్ టైప్ 2 అనే వైరస్ సెక్షువల్ కాంటాక్ట్తో వచ్చే ఇది ఇన్ఫెక్షన్ అన్నమాట. ఇవి డిఎన్ఏ వైరస్, అంటే మన డిఎన్ఏకి మ్యాచ్ అయ్యే డిఎన్ఏ వైరస్ అని చెప్పొచ్చు. ఈ హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ సెక్షువల్ కాంటాక్టో లేదా నాన్ సెక్షువల్ కాంటాక్టో ద్వారా సంక్రమిస్తుంది. ఇది మనం వాడే వస్తువులు, అంటే సోప్స్ కానీ, టవల్స్ కానీ, టాయిలెట్స్ కానీ నుంచి రాదు. వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అనేది బాడీకి ఇన్ఫెక్ట్ అవుతూనే అది బయటపడదు. కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు మన రోగనిశక్తి బట్టి అది రెస్టింగ్ ఫేస్లో ఉంటుంది. దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. మనకి ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత చిన్న చిన్న పొక్కుల్లాగా స్టార్ట్ అవుతుంటాయి. ఈ పొక్కులు నొప్పి కానీ, దురద కానీ ఏమి ఉండవు. ఇప్పుడు టైప్ 1 అనే వైరస్ మనకి నోటి పొక్కులు, పెదం పైన, నోట్లో లేదా టంగు పైన, టంగు కింద చిన్న చిన్న ఇట్లా అల్సర్స్ లాగా పొక్కుల్లాగా స్టార్ట్ అవుతాయి. ఇవి ట్రీట్మెంట్ తీసుకున్నా, ట్రీట్మెంట్ తీసుకోకపోయినా 1 నుంచి 2 వారాల్లో తగ్గుముఖం స్టార్ట్ అవుతుంటాయి. మీ నీటి పొక్కులు కానీ, ఈ పొక్కులు వచ్చినప్పుడు చాలా యాక్టివ్ అని చెప్పొచ్చు. అది వేరే వాళ్ళకి త్వరగా సంక్రమించే ఛాన్సెస్ ఉంటాయి. టైప్ 2 వైరస్ అనేది హెర్పీస్ సింప్లెక్స్ వైరస్. ఇది టైప్ 2 వైరస్. ఇది జెనిటల్ ఏరియా, అంగం దగ్గర కానీ, లేదంటే రెక్టమ్ దగ్గర కానీ, లేదంటే ఇన్నర్ థైస్లో కానీ సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా వస్తుంటుంది. ఇది ఎక్కువ ఇవి మల్టీ పార్ట్నర్స్, అంటే ఎక్కువ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళలో అండ్ చాలా ఛాన్సెస్ ఉంటుంది ఇది రావటం. మగవాళ్ళకైతే ఈ పొక్కులు వస్తే కనబడుతుంటాయి, కానీ ఆడవాళ్ళకు ఈ పొక్కులు వస్తున్నట్టు కూడా తెలియదు. లోపల ఎక్కడో ఇంటర్నల్గా అల్సర్స్ స్టార్ట్ అవుతుంటాయి. కాబట్టి వాళ్ళు ఎలా గుర్తించవచ్చు? ఆ డిశ్చార్జ్ అనేది కొంచెం స్మెల్ రావటము, పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ రావటము, పొత్తి కడుపు నొప్పి రావటం అలా అవుతుంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చెక్ చేసుకొని హెర్పీస్ సింప్లెక్స్ లేదా వైరస్ ఉందా లేదో కొంచెం కన్ఫర్మ్ చేసుకోవడం మంచిదని చెప్పొచ్చు. హెర్పిస్ వ్యాధి సోకినప్పుడు ప్రధానంగా మూతి చుట్టూరా లేదా జననావయాల భాగంలో చిన్న చిన్న గుల్లలు లేదా పుండ్లు కనిపిస్తాయి. ఈ గుల్లలు చాలా తీవ్రమైన నొప్పిని కలిగిస్తూ ఉంటాయి. ఒళ్లంతా నొప్పులుగా ఉంటుంది. తరచూ జ్వరం వచ్చిపోతూ ఉంటుంది. విశృంఖల లైంగిక కార్యకలాపాల మూలంగా హెర్పిస్ వైరస్ ఒకరి నుంచి మరొకరికి చాలా తేలికగా వ్యాపిస్తూ ఉంటుంది. మూతి మీద ఇప్పటికే గుల్లలు ఉండి వాటిని తాకినప్పుడు లేదా ముద్దు పెట్టుకున్నప్పుడు, హెర్పిస్ బాధితులు వాడే వస్తువుల్ని ఇతరులు వాడినప్పుడు వ్యాధికారక వైరస్ ఒకరి నుంచి మరొకరికి చాలా తేలికగా సోకుతుంది. హెర్పిస్ వైరస్ వలన
హెచ్ఐవి, క్యాన్సర్ జబ్బులు సోకే ప్రమాదం కూడా ఉంటుంది. ఒకసారి వచ్చి తగ్గిపోయిన తర్వాత హెర్పిస్ తాలూకు వైరస్ మన శరీరంలో నాడీ వ్యవస్థలో నిద్రాణంగా ఉండిపోయి తర్వాత ఎప్పుడో పరిస్థితులు అనుకూలించినప్పుడు తిరిగి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రాకుండా ఎలా చేయాలి మనం అంటే, ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు సాధ్యమైనంత వరకు సెక్షువల్ కాంటాక్ట్ నుంచి దూరంగా ఉండటము, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి రోజు యాంటీవైరల్ కోర్స్ వాడుకోవటము, కొంచెం హైజీన్ మనం మెయింటైన్ చేసుకోవడం వల్ల నలుగురికి మనం వేరే వాళ్ళకి మనం ట్రాన్స్మిట్ చేయకుండా ఉండొచ్చు. అలానే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇది లైఫ్ లాంగ్ అని చెప్పొచ్చు. దీనికి క్యూర్ లేదు. దాని నుంచి మనం ఎక్కువ ఇబ్బంది పడకుండా చూసుకోవడమే. ఆడవాళ్ళల్లో ఇబ్బంది పడుతుంటుంది తప్ప మగవాళ్ళలో ఈ వైరస్ మనని ఏమీ చేయలేదు. ఆడవాళ్ళల్లో మనకు తెలియదు లోపల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి బయటపడే టైంకి వాళ్ళకి ఇది రిస్క్ అని చెప్పి మనము వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కండోమ్స్ వాడటం వల్ల కూడా ఇది 100% ప్రొటెక్షన్ రాదు. ఎందుకంటే థైస్ మధ్యలో ఉన్న స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని ఎలా గుర్తించవచ్చు అంటే, చాలా వరకు డాక్టర్లు ఆ నీటి పొక్కులు చూసి ఇది హెర్పిస్ ఇన్ఫెక్షన్ అని కన్ఫర్మ్ చేసేస్తారు. అయినా కానీ కన్ఫర్మేషన్ కావాలంటే ఆ నీటి పొక్కుల నుంచి ఫ్లూయిడ్ తీసి పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే PCR టెస్ట్ చేయిస్తే కానీ అది హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ కాదా అనేది మనం గుర్తించవచ్చు. ఈ ల్యాబ్లో ఈ వైరస్ మైక్రోస్కోపిక్గా ఒక డిఫరెంట్ కూడా కనబడుతుంటుంది. వీటికి బయాప్సీ రిక్వైర్మెంట్ లేదు. ఓన్లీ ఈ స్వాబ్ టెస్ట్ చేస్తే సరిపోతుంది. ఈ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ బ్లడ్ టెస్ట్ కూడా అంటే IgG, IgM అని ఉంటుంది కానీ అదంతా కన్ఫర్మేషన్ టెస్ట్ ఉండవు ఇవి. సో రాగానే కంపల్సరీ మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం వల్ల వాటి అవుట్ బ్రేక్స్ అంటే త్వరగా వచ్చే ఛాన్సెస్ వచ్చినా కానీ త్వరగా తగ్గడానికి మెడిసిన్స్ పనిచేస్తాయి తప్ప ఒక్కసారి బాడీలో ఎంటర్ అవుతే మన DNA లా ఉంటుంది తప్ప దానికి క్యూర్ లేదు. ఆ ప్రాబ్లం మనని ఆ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ మనని ఎటువంటి ఇబ్బంది పెట్టదు. ఇంకొకటి ఏంటంటే ఈ రోజంతా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే తీసుకోవాల్సిన మెడిసిన్ని మనం సప్రెసివ్ థెరపీ అంటాం. సెకండ్ ఇప్పుడు యాక్టివేటెడ్ థెరపీ అంటాం. అంటే ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో అప్పుడే ట్రీట్మెంట్ తీసుకోమని కూడా చెప్తున్నాం. హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ నుంచి మనం రావద్దు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అంటే దూరంగా ఉండడం మంచిది. ఒక్కళ్ళే పార్ట్నర్తో ఉండటము, హైజీన్ ఉండటము, రెగ్యులర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చెక్ చేసుకోవడము, డౌట్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడము, ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనం హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ నుంచి కాంప్లికేషన్స్ నుంచి రాకుండా కూడా మనం బయటపడవచ్చు. హెర్పిస్ పొక్కులు, గుల్లల్ని చూడగానే డాక్టర్లు పసిగట్టేస్తారు. అయితే అవసరాన్ని బట్టి DNA, PCR, వైరల్ కల్చర్ పరీక్షల్ని చేస్తూ ఉంటారు. ఇక ఈ హెర్పిస్ వైరస్ని శరీరం నుంచి సమూలంగా తొలగించలేం. హెర్పిస్ ఉధృతిని తగ్గించడానికి ఎసెక్లోవిర్ వంటి యాంటీవైరల్ మందుల్ని వాడాల్సి ఉంటుంది. చర్మంపై దురదలు, మంట నుంచి ఉపశమనం కోసం యాంటీహిస్టమైన్ మందుల్ని వాడుకోవాలి. ఇక హెర్పిస్ అనేది అంటువ్యాధి కాబట్టి తీవ్రత తగ్గే వరకు ఇంట్లోనే ఉండటం మేలు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. దాంపత్యానికి దూరంగా ఉండాలి. తాము వాడే వస్తువుల్ని ప్రత్యేకంగా ఉంచుకోవాలి. ఇక హెర్పిస్ నుంచి రక్షణ కోసం హెర్పిస్ జోస్టర్ టీకాను తీసుకోవటం అన్ని విధాలా మేలు.